గత వారం మనం జ్యోతిష్యానికి సంబంధించి గ్రహాలు, కారకత్వాలు వీటి గురించి మనం నేర్చుకున్నాం. అందులో సహజ కారకత్వము, తర్వాత ఆధిపత్య కారకత్వము అని రెండు ఉన్నాయి. అందులో సహజ కారకత్వాన్ని మనం తెలుసుకున్నాం. మనం పుణ్యం, మనిషి కోరుకునేది శాంతి, సుఖాన్ని కోరుకుంటాడు. ఆ శాంతి, సుఖం కావాలంటే మన మనస్సులో మనం ఏదైతే కోరికలు ఏవైతే ఉంటాయో అవి నెరవేరాలి. నెరవేరినప్పుడు మనిషి సంతోషానికి లోనవుతాడు. సో మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరాలంటే ఏం కావాలి? మనం పరిస్థితులు అనుకూలించాలి. అనుకూలిస్తే మనకు సంతోషం కలుగుతుంది. అలా పరిస్థితులు అనుకూలించాలంటే కాలము అనుకూలించాలి. కాలం అనుకూలించాలంటే మనము పుణ్యము చేసుకొని ఉండాలి. పుణ్యం అనేది బేస్. మనకందరికీ తెలుసు, మనకు పుణ్యం ఉంటే మంచి జరుగుతుంది, పాపం ఉంటే చెడు జరుగుతుంది. పుణ్య పాపము రెండూ లేకపోతే తటస్థంగా ఉంటాము. ఇది మనకందరికీ అనుభవానికి వచ్చిన విషయాలు. కర్మ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది. ఇప్పుడు మనకు పుణ్యము పాపము వల్ల సుఖము దుఃఖము కలుగుతోంది. తద్వారా మనకు లౌకిక ప్రపంచంలో అనుకూలము ప్రతికూలము రెండు కలుగుతున్నాయని తెలుసు. కానీ ముందుగా తెలుసుకోవడం ఎలాగా? అనుభవించిన తర్వాత తెలుసుకోవడం వేరు. కానీ ముందుగా తెలుసుకున్నట్టయితే సంతోషపడ్డమో లేదా జాగ్రత్త పడ్డమో, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమో, ప్రిపేర్ అవ్వడమో చేసుకోవచ్చు కదా. ఎప్పుడు నాకు పుణ్యము అనుభవంలోకి వస్తుంది, ఎప్పుడు నాకు పాపం అనుభవంలోకి వస్తుంది? రెండవది, మరికొంత లోతుగా వెళితే ఆ పుణ్యము ఎలాంటిది? ఆ పుణ్యం వల్ల నాకు కలిగేదేంటి? ఏ విషయంలో నాకు అనుకూలం చెందుతుంది? ఒక్కొక్క పుణ్యము ఒక్కొక్క రకమైనటువంటి ఫలం ఇస్తుంది. పుణ్యం అనేది కరెన్సీ నోట్ లాగా కాదు. కరెన్సీ నోట్ అయితే డబ్బుంటే మీరు దేనైనా కొనుక్కోవచ్చు, ఏ సుఖాన్నైనా పొందొచ్చు. అలాగైతే కాదు పుణ్యం. ఈ యొక్క మనకు కొన్ని ఇది వస్తాయి చూడండి, ఈ రివార్డ్స్, ఈ క్యాష్ బ్యాక్లు ఇవన్నీ వస్తాయి కదా. కొన్ని పాయింట్స్ కొన్నిటికి అప్లై అవుతాయి. క్యాష్ బ్యాక్ ఇస్తారు గూగుల్లో కానివ్వండి, గూగుల్ పే, ఫోన్పేలో. దాన్ని ఇలాంటి ప్రోడక్ట్ పర్చేస్ చేస్తేనే క్లెయిమ్ చేసుకోవాలి, లేకపోతే క్లెయిమ్ చేసుకోవడానికి పనికిరాదు అది. అదేవిధంగా పుణ్యం ఎలా ఉంటుందంటే దేనిది దానికి. వివాహానికి సంబంధించిన పుణ్యం వివాహానికే ఉపయోగపడుతుంది. ఉద్యోగానికి సంబంధించిన పుణ్యం దానికోసమే. ఒక పుణ్యం ఇంకోటి వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏం తెలుస్తుందంటే ఎలాంటి పుణ్యము అనుభవంలోకి వస్తోంది ఇప్పుడు, లేదా ఫ్యూచర్లో ఎలాంటి పుణ్యం అనుభవంలోకి వస్తుంది. నాకు ఈ రకమైనటువంటి కోరిక ఉంది, ఆ కోరిక తీరాలంటే, ఆ పుణ్యము నాకు అనుభవంలోకి రావాలంటే నేను ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టయితే ప్రిపేర్ అవ్వచ్చు, కొద్దిగా ఆనందంగా ఆత్మవిశ్వాసంతో ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటంటే నేను గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాపములు ఈ జన్మలో ఎప్పుడు అనుభవంలోకి వస్తాయి, అది కావాలి. ఇప్పుడు ఎప్పుడు అనుభవంలోకి వస్తున్నాయని మనం చూడాలంటే మొదట ఆ పుణ్యాన్ని పాపాన్ని తెలుసుకోవడం ఎలాగా ముందు కావాలి మనకు. సో ఏ పుణ్యము ఎలా తెలుసుకోవాలి నా జాతకాన్ని బట్టి అన్నప్పుడు మనం గత వారం పాఠంలో సహజ కారకత్వాలను తెలుసుకున్నాం. గ్రహాలు మన గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని, సంస్కారాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ పుణ్యం అంటే ఏంటి, పుణ్యపాపాలంటే ఏంటి? పుణ్యపాపాలని మనం ప్రారబ్ధ కర్మ అంటాం. ప్రారబ్ధ కర్మ అంటే సంస్కారం అంటే రెండు ఒకటేనా అనే డౌట్ కూడా వస్తుంది. రెండు ఒకలాగే ఉంటాయి కానీ కాదు. మీకు లౌకికమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చదువు తరువాత ఉద్యోగానికి చేరుతాం. ఉద్యోగానికి చేరినప్పుడు మనకు జీరో ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మనం ఏదో ఒక ప్యాకేజ్ ఉంటుంది, 10,000, 25,000, 25,000 శాలరీ ఇస్తారు. జాయిన్ అవుతాం. ఒక 2 నుంచి 5 సంవత్సరాలు మనం అక్కడ జాబ్ చేస్తాం. ఆ జాబ్ వదిలిపెట్టి వేరే జాబ్కి వెళ్ళాలనుకుంటాం, అప్లై చేస్తాం. అప్పుడు ఏమైంది? మన ఎక్స్పీరియన్స్ 5 years అయింది. ఎక్స్పీరియన్స్ మీకు పెరుగుతూ ఉంటుంది. శాలరీ పెరగవచ్చు, తగ్గవచ్చు. ఒక్కోసారి తక్కువ శాలరీ కూడా ఇవ్వచ్చు. మనకు పరిస్థితులు బాగలేకపోతే 2 లక్షల జీతం వచ్చేవాడు
50,000కే పనిచేయాల్సి వస్తుంది. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం పెరుగుతూ పోతుంది. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఒక పనిని ఎంత చక్కగా రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తుంటే అనుభవం చాలా పెరుగుతుంది, చాలా సులభంగా చేసేయగలడు. అదే అనుభవం లేదనుకోండి, అతను అంత ఎక్స్పర్ట్ కాదు అని అర్థం. ఇక్కడ కూడా సంస్కారం అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, పుణ్యంకి సంబంధించిన కర్మ కావచ్చు, పాపానికి సంబంధించిన కర్మ కావచ్చు, దానిని ఎంత సులభంగా చేయగలడు అన్న దానికి ఎక్స్పీరియన్స్, అనుభవము అంటాం కదా, దాన్ని శాస్త్రీయ పరిభాషలో సంస్కారము అంటాం. సంస్కారము అంటే పుణ్యము కానీ పాపము కానీ ఎంత సులభంగా, చక్కగా, త్వరగా చెయ్యగలడు అనేది. సో కొంతమంది చూడండి, మంచి పనులు చాలా చక్కగా చేసేస్తారు, వాళ్ళకి అంత కష్టం అనిపించదు. మనమైతే చాలా కష్టపడాలి. కొంతమంది సంగీతం చూడండి, అనర్గళంగా, తండ్రి సంగీత విద్వాంసులు ఏంటంటే కొడుకు అనర్గళంగా నేర్చేసుకుంటాడు. మనము నేర్చుకోవాలంటే శత ప్రయత్నం చేయాలి. కొంతమంది జ్యోతిష్యం కావచ్చు, వేదాలు కావచ్చు, పౌరోహితం కావచ్చు, అనర్గళంగా చెప్పేస్తారు, మనకు రాదు. ఇక ఇంగ్లీష్ ఏసెంట్ తీసుకోండి, అమెరికాలో పుట్టినటువంటి బావకి చదువుకోకపోయినా కూడా ఇంగ్లీష్ అనర్గళంగా ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చేస్తుంది, మనకు రాదు, మనం చాలా ఇబ్బంది పడతాం. సో ఈ విధంగా దీన్ని సంస్కారము అంటాం. క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒక జాబ్, ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగం వెళ్ళేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ ఎలా అయితే మనం గెయిన్ చేస్తామో, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు మనం జీవుడు వెళ్ళేటప్పుడు గత జన్మలో చేసినటువంటి కర్మలకు అనుభవము అనేది వస్తుంది. ఆ అనుభవం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ అనుభవాన్ని బట్టే మంచి పనులు, చెడు పనులు చాలా సులభంగా చేయగలడు. కొంతమంది మంచి పనులు చాలా ఈజీగా చేసేస్తారు, కొంతమంది చెడు పనులు చాలా సులువుగా, అనర్గళంగా చేసేస్తారు, మనకి చాలా కష్టం అవుతుంది. ఎవరితో అయినా మాట్లాడి దెబ్బలాడాలంటే కొంతమందికి చాలా కష్టం. అరే వాడితో ఎట్లా అడగాలి, వాడేమని అనుకుంటాడేమో, నేను అడగలేను, వాడి దగ్గరికి వెళ్తే నా నోట మాట రాదంటాం. కొంతమంది నోరు తెరిస్తే ఇంకా ఆపడం అనేది ఉండదు, భయంకరంగా అలా చిటుక్కుమంటే కోపం వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు కొన్ని చోట్ల పనికి వస్తారు. అలాంటి వాళ్ళని ఏదైనా మనకు బేరం ఆడాలన్నా, ఎవరితో అయినా దెబ్బలాడాలన్నా అలాంటి వాళ్ళని తీసుకెళ్తాం. సో కొంతమంది ఏం చేసినా కూడా మృదువుగా, సెన్సిటివ్గా, సైలెంట్గా ఉండడమే రాదు. ఎంతో పాపం ట్రై చేస్తాడు, నేను సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడకూడదు అని, కానీ అక్కడ నోరు తెరవడం అనేది ఉంటుంది. ఇవి మనకు అనుభవానికి వస్తూ ఉంటాయండి. ఇవన్నీ కూడా గత జన్మ సంస్కారము అంటాం, లేదా దీన్ని వాసన అని కూడా అంటాం. గత జన్మలోని వాసనలు అంటాం. వ్యవహారిక భాషలో మనం వాసన అంటాం, సంస్కృతంలో ప్రాచీన వేదాంతంలో ఉన్నటువంటి భాషలో సంస్కారము. మన వాడుక, మనం ఎక్స్పీరియన్స్ తీసుకునే ఎక్స్పీరియన్స్ అంటాం, సింపుల్గా అనుభవము, ఎక్స్పీరియన్స్. అదే ఇది ఎక్కడ మనకు వస్తుంది? మన గత వారం పాఠంలో నేర్చుకున్నాం. విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము. సో ఈ యొక్క కారకుడు విషయానికి వస్తే, కారకుడు ఏం సూచిస్తాడు? నైపుణ్యము, సంస్కారము, తృప్తి, సంతృప్తిని సూచిస్తాడు. సో ఇక్కడ మనం మనిషికి కావాల్సింది ఏంటి? ముఖ్యంగా నాలుగు ఏరియాస్ అండి. ప్రతి ఒక్కడు చక్కగా ఉండాలని కోరుకునే 4: విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం. సంతానం తర్వాత మళ్ళీ వాళ్ళకి విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం. వీటన్నిటికీ కూడా సపోర్టివ్గా, సప్లిమెంట్గా ఉన్నది ఏంటి? ఇల్లు, తర్వాత కొద్దిగా వాహనము, డబ్బు, ఇవన్నీ సప్లిమెంట్స్. అవి మెయిన్ కావు, కానీ మెయిన్ వచ్చి ఇవే. వీటికి ఏం తెలుసుకున్నాం? విద్యను సూచించేవాడు. విద్య కావాలంటే ఏం కావాలండి? బుద్ధి కావాలి. సో బుద్ధి లేకపోతే విద్య చదువుకోలేం. అదేవిధంగా ఉద్యోగం చేయాలంటే స్కిల్ కావాలి, అది చేయడం కానీ చేయించడం కానీ. వివాహం చక్కగా ఉండాలంటే ఏం చేయాలి? భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి ఒక సంస్కారం కావాలి. అందరికీ పెళ్ళవుతుంది, సంతోషంగా ఉండేవాళ్ళు ఏదో కొద్దిమందే. మనం ఈ యొక్క ప్రతి సంవత్సరము ఈ యొక్క వైవాహిక జీవనానికి సంబంధించి తీసుకున్నామంటే, మీరు కోర్టులో కేసులు ఉంటాయి కదా, చూడండి ఒక సంవత్సరానికి ఎన్ని డైవర్స్ వస్తున్నాయి, సో ఎంతమంది విడాకులకు అప్లై చేస్తున్నారు. దీన్ని బట్టి వైవాహిక వ్యవస్థలో దాంపత్య సంతోషం అని ఎలా ఉందో తెలిసిపోతుంది. సో వివాహం అవ్వడానికి మంచి అమ్మాయి, మంచి అబ్బాయి బ్యాక్గ్రౌండు, ఆస్తి పాస్తులు కావండి. ఇద్దరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడం రావాలి. అర్థం చేసుకోవడం రావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ జన్మలో ఇంకో పెళ్లి చేసుకోవడం కాదు, ఎన్నో జన్మల నుంచి మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామండి. ఇదేం కొత్తది కాదు. ఇది
మనం సనాతన ధర్మం పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటుంది కాబట్టి గత జన్మలో ఎన్నోసార్లు మన పనేంటి విద్య, ఉద్యోగం, వివాహం, సంతానమే కదా, ఏ జన్మలో చేసేది అదే కదా. సో వివాహం అయితే అవుతుంది కదా ప్రతి జన్మలోనూ. భార్యనో భర్తనో చక్కగా చూసుకుంటూ మనం ముందుకెళ్ళామనుకోండి, అది ఎక్స్పీరియన్స్ కిందకి వచ్చేస్తుంది. ప్రతి జన్మలోనూ భార్యను భర్తను సుఖపెట్టడం అలవాటైపోతుంది. అదే అహంకారంతో నువ్వే నా మాట వినాలి, నేను మాట వినను, నేను తలెత్తుకునే ఉంటాను, నేను అడ్జస్ట్ చేసుకున్నా అన్నాం అనుకోండి, ప్రతి జన్మలోనూ అదే సంస్కారం, అహంకారం అనేది తయారవుతుంది. సో ఇవన్నీ స్కిల్స్ అండి. ఇది ఎక్స్టర్నల్లీ, ఇది పుణ్యానికి సంబంధించింది కాదు. పుణ్యము అంటే శాలరీ లాగా, ఈ సంస్కారం అంటే ఎక్స్పీరియన్స్ లాగా. సో గత వారం పాఠంలో ఎక్స్పీరియన్స్ గురించి నేర్చుకున్నాం. ఇవి మారదండి, దీంట్లో ఏమీ మార్పు అనేది ఉండదు. బుద్ధికి సంబంధించిన కారకుడు ఎప్పుడూ బుధుడే. సంస్కారం, స్కిల్, ఉద్యోగానికి సంబంధించి చేయడం కానీ చేయించడం కానీ శని లేకపోతే సూర్యుడు. దాంపత్య సుఖం చాలా బాగుండాలి, దాంపత్య సంతోషం కావాలి అంటే శుక్రుడు బాగుండాలి. అదేవిధంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఒక బంధం, అటాచ్మెంట్ ఉండాలంటే గురువు బాగుండాలి. ఇవన్నీ కూడా మనస్సు అంతరంగానికి సంబంధించిన విషయాలు, బాహ్యానికి సంబంధించిన విషయాలు కావు. చదువు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ బుద్ధి ఉంటే చాలు. వాడికి ఎడ్యుకేషన్ అని చేస్తుంది. కానీ ఇప్పటి కాలంలో సర్టిఫికేట్ ఉంటేనే ఎడ్యుకేషన్ అంటాం. గతంలో అలాంటివి ఏం లేవండి. మాంసాన్ని అమ్ముకున్నటువంటి ధర్మవ్యాధుడు కూడా అతని దగ్గర ఎంతోమంది బ్రాహ్మణులు శిష్యరికం చేసి అతని దగ్గర సందేశాన్ని నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అతనికి ఏమీ రాదు, అతనేమి ఏ ట్రెడిషనల్ స్కూల్లో చదవలేదు, మాంసాన్ని అమ్ముకునేవాడు, కానీ బుద్ధివంతుడు. అదేవిధంగా మనకు ప్రతి ఒక్కరికి చదువుకున్న ఉద్యోగం ఉండాల్సిన అవసరం లేదు. ప్రొఫెషన్, స్కిల్ బాగుందనుకోండి, చిన్న పానీపూరి బండో బజ్జీల బండో పెట్టుకొని లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. శుక్రుడు మనకు మంచి అమ్మాయి, మంచి అబ్బాయి, లౌకికంలో అందంగా ఉన్నవాళ్ళు దొరకకపోయినా పర్లేదండి, ఎవరైతే దొరుకుతారో వారితో సంతోషంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. దొరికిన దాంట్లో తృప్తిగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా పిల్లలు ఉండనివ్వండి లేకపోనివ్వండి, పిల్లలు అందంగా ఉండనివ్వండి లేకపోనివ్వండి, పిల్లల నుంచి ఆ సంతోషాన్ని ఆస్వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అంతరంగ విషయానికి సంబంధించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? బాహ్య విషయాల గురించి నేర్చుకోవాలండి. బాహ్య విషయాలు ఏంటంటే పుణ్యం గురించి తెలుసుకోవాలి. మీకు దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న, ఎందుకంటే పుణ్యపాపాలను కావచ్చు, సంస్కారాన్ని కావచ్చు సూచించేవి గ్రహాలే. మరి సంస్కారాన్ని సూచించే గ్రహాలేవి, పుణ్యపాపాలని సూచించే గ్రహాలేవి, వీటిని ఎలా తెలుసుకోవడం, ఇదేంటిది, వేరువేరుగా ఎందుకుంది అనేది మనం తెలుసుకోవాలి. దీనికన్నా ముందు మీకు ఒక ఉపమానం చెప్తానండి. ఒక స్కూల్ టీచర్ ఉన్నాడండి. ఆ స్కూల్ టీచర్ యొక్క డ్యూటీ ఏంటి? ప్రభుత్వము అతను ఎందుకు నియమించింది? విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి నియమించింది. అది అతని ప్రైమరీ డ్యూటీ అదే. తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు, ఎలక్షన్స్ గట్రా వచ్చినప్పుడు అదే టీచరే పోలింగ్ బూత్కి వెళ్ళి అక్కడ మేనేజ్ చేయడం, ఓటర్లందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేయడం ఎక్స్ట్రా డ్యూటీ అని ఇస్తాడండి. దీన్ని అసైన్డ్ డ్యూటీ అంట. అది రెగ్యులర్ డ్యూటీ కాదు. అప్పుడప్పుడు స్కూల్ ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క బాధ్యతలు ఇచ్చేస్తారు. నువ్వు ఇది నిర్వర్తించు, నువ్వు ఆటపాటలు, నువ్వు దానికి సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత స్టేజ్ మేనేజ్మెంట్, ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క బాధ్యత ఇస్తారు. దీన్ని అడిషనల్ డ్యూటీ అంటాం. అదేవిధంగా గ్రహాలకు కూడా మెయిన్ డ్యూటీ, అడిషనల్ డ్యూటీ అనేది ఉంటాయి. సో మెయిన్ డ్యూటీ ఏమవుతుంది అంటే, మనం గత వారం చెప్పుకున్నాం కదా, సహజ కారకత్వాలు, విద్యాకారకుడు బుధుడు, ఇవన్నీ మెయిన్ డ్యూటీస్ ఆ గ్రహాలకి. ప్రతి ఒక్క గ్రహానికి ఒక మెయిన్ డ్యూటీ ఉంటుందండి. అది అందరికీ సమానం, అందరికీ వారే. ఏ ఒక్క వ్యక్తికి తీసుకున్నా కూడా విద్యాకారకుడు బుధుడే అవుతాడు, వివాహానికి కారకుడు శుక్రుడే అవుతాడు. దీంట్లో మార్పు ఏమీ ఉండదు. అదే పుణ్యపాపాల దగ్గరికి వస్తే, ఒకడు చేసుకున్న పుణ్యం ఇంకోటి చేసుకోడుగా, అందరూ ఒకేలాంటి పుణ్యపాపాలు చేసుకోరుగా. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడేమవుతుంది, మనకు వేరియేషన్స్ కావాలి. అప్పుడు జాతకంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క డ్యూటీ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఒకేటే ఉండదు. ఇప్పుడు ఒక ఉపమానం చెప్తాను.
ఒక విద్యార్థి తప్పు ఒక వ్యక్తి తప్పు చేసి, చిన్న పిల్లవాడు తప్పు చేశాడండి. అతనికి శిక్ష ఇచ్చేటటువంటి ప్లేస్లో తండ్రి ఉంటే ఎలా ఉంటుంది, టీచర్ ఉంటే ఎలా ఉంటుంది? తండ్రి ఒక అబ్బాయిని కొడుతున్నాడు అనుకోండి, అందరూ ఏమనుకుంటారు? అయ్యో ఏదో తప్పు చేసి ఉంటాడు, చెప్పిన మాట వినుండడు, తండ్రి కొడుతున్నాడు, ఇదేం పెద్ద విషయం ఏముంది, అందరింట్లో జరిగేదే కదా, కొత్త ఏం కాదని అందరూ వెళ్ళిపోతారు. ఒక టీచర్ కొట్టాడు అనుకోండి, ఏదో స్కూల్లో ఏదో పాడు పని చేసి ఉంటాడు, లేకపోతే సరిగ్గా చదువు ఉండడు, మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి, ఇది అందరింట్లో ఉండేవి అని ఏం పెద్దగా దాన్ని ఉత్సాహం తెలుసుకోవడానికి. అదే పిల్లవాడిని ఒక పోలీస్ కొడుతున్నాడు అనుకోండి, ఇట్ ఈజ్ అన్యూజువల్, యూజువల్గా జరిగేది కాదు, అందరింట్లో జరిగేది కాదు. ఏం చేశాడో ఏమో, ఏం తప్పు చేశాడో ఏమో, పోలీసులు కొడుతున్నారు, అందరూ కళ్ళను నిక్కగా చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుందో ఏవో అని. అంటే శిక్ష ఇచ్చే ప్లేస్లో తండ్రి ఉంటే ఎలా ఉంటుంది, గురువు ఉంటే ఎలా ఉంటుంది, అదే ఒక పోలీసు ఉంటే ఎలా ఉంటుంది. అదేవిధంగా మనకు శిక్ష లేక శిక్షణ ఇచ్చే ప్లేస్లో గురుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది, చంద్రగ్రహం ఉంటే ఎలా ఉంటుంది, శనిగ్రహం ఉంటే ఎలా ఉంటుంది అనేది తేడా ఉంటుంది. వాళ్ళ చేసుకున్నటువంటి పుణ్య పాపాలను బట్టి గ్రహాలకు డ్యూటీ మారుతూ ఉంటుంది. ఏ ఒక్కరికి కూడా ఒకే గ్రహానికి అసైన్డ్ డ్యూటీ ఉండదు. నా జాతకంలో వివాహానికి సంబంధించిన పుణ్యపాపాలను సూచించేది శుక్రుడు అవ్వచ్చు, ఇంకొకటి జాతకంలో శని అవ్వచ్చు, ఇంకొకటి జాతకంలో గురువు అవ్వచ్చు. ఇలా మార్పు వస్తూ ఉంటుందండి. ఈ మార్పు ఎలా వస్తుంది అంటే అతను పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆధారపడుతుంది. ఎవరు ఏ సమయంలో పుడతారో ఆ సమయానికి తగినట్టుగా అన్ని గ్రహాలకు అసైన్డ్ డ్యూటీ అనేది మారుతూ ఉంటుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. పర్మనెంట్ డ్యూటీ ఏది? పర్మనెంట్ డ్యూటీ ఎప్పుడూ కూడా లోపల విషయాలను సూచిస్తుంది. అసైన్డ్ డ్యూటీ, అడిషనల్ డ్యూటీ ఎప్పుడూ కూడా బాహ్య విషయాలను సూచిస్తుంది. చదువుకోవాలంటే ఏం కావాలండి? ఒకటి బుద్ధి ఉండాలి, రెండవది పుస్తకాలు, స్కూలు, టీచరు ఉండాలి. పుస్తకాలు, స్కూలు, టీచరు బయటికి సంబంధించినది, బుద్ధి అనేది లోపలికి సంబంధించింది. ఇంట్లో ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా మనకు విద్య అనేది ముందుకెళ్ళదు. పుస్తకాలు, స్కూలు, టీచర్ లేదనుకోండి, అతనికి సర్టిఫికేట్ రాదు. బుద్ధి లేదనుకోండి, సర్టిఫికేట్ అయితే ఉంటుంది, కొంతమంది పాస్ అవ్వచ్చు, మార్కులు డబ్బుతో వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, కానీ ప్రతిభ ఉండదు, సూడో అంటాం. కానీ అతను చూస్తే విద్యావంతుడే, కానీ విద్యావంతుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి ఉండవు. ఎంతోమంది ఇంజనీరింగ్ చేసుకుంటూ జొమాటోలోను, స్విగ్గీలోను ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. అంటే ఏంటి? చదువుకున్నారు, కానీ ఎక్కడుంది? పేపర్లో ఉంది, సర్టిఫికేట్లో ఉంది, కానీ వాళ్ళకి ఏమి అసలు దానికి సంబంధించిన పరిణతి ఏమీ ఉండదు. మేము ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చేవాళ్ళండి టీచర్స్, లెక్చరర్స్. ప్రాజెక్ట్ వర్క్ ఎందుకు ఇస్తారు? దాంట్లో ఒక పరిణతి చెందాలని. మనం ఏం చేస్తాం? ప్రాజెక్ట్ వర్కులు చేసి ఇవ్వడానికే కొంతమంది ఉంటారండి. వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చామనుకోండి, వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ చేసి ఇచ్చేస్తారు. మనం చక్కగా దాన్ని సబ్మిట్ చేసి మార్కులు కొట్టేస్తాం, కానీ పరిణతి చెందలేదు. కాబట్టి రెండూ ఉండాలి. అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి స్కిల్లు ఉండాలి, ఉద్యోగము ఉండాలి. రెండూ ఉంటేనే అవుతుంది. రెండిట్లో ఏది లేకపోయినా కూడా కష్టమే. అదే వివాహానికి సంబంధించి మంచి భార్య భర్త ఉండాలి. మంచి అనేది డెఫినేషన్ ఎలా తీసుకుంటామంటే మన కోరికలకు అనుగుణంగా. అదేవిధంగా భార్యని కానీ భర్తను కానీ సంతోష పెట్టడానికి కావాల్సినటువంటి స్కిల్ కూడా మన లోపల ఉండాలి. ఎలా మాట్లాడాలి, ఎలా వారిని జగించాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అదేవిధంగా పిల్లలు ఉండడం వేరు, పిల్లలు చెప్పిన మాట వినేటట్టుగా తీర్చిదిద్దడం వేరు, ఆ స్కిల్ వేరు. సో ఈ పుణ్యము కానీ పాపము కానీ ఇదేం సూచిస్తుందంటే మీరు కోరుకున్నవి బయట నుంచి వస్తుందా లేదా అనేది చెప్తుంది. సంతోషం ఉందో లేదో తర్వాత, డబ్బు ఉందా లేదా, దానికి కావాలంటే పుణ్యం కావాలి. సంతోషంగా ఉన్నామా, దెబ్బలాడుకుంటామా, అది వేరే విషయం. పెళ్ళంటూ అవ్వాలి. అందరికీ తెలుసు, పెళ్ళైన తర్వాత చక్కగా ఆనందంగా ఎవరున్నారు ఎవరు లేరు, అందరింట్లోనూ దెబ్బలాటలు ఉండే ఉంటాయి, గొడవలు ఉండే ఉంటాయి. అంత మాత్రానికి పెళ్లి మానేస్తామా ఏంటి? సో బయట నుంచి వచ్చే ప్రారంధ కర్మలను ఆస్వాదించాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ
దాంతోపాటు సంతోషము, తృప్తి కలగాలంటే కారకత్వం కూడా బాగుండాలి. సో వ్యవహారంలో మనము జనులు వచ్చేటటువంటి ప్రశ్నలకు పుణ్యపాపాలను చూసుకుంటే చాలు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బు కావాలంటే డబ్బు వచ్చేస్తే చాలు. ఆ డబ్బులో సుఖం రాకపోయినా పర్లేదు. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నారనుకోండి, సాఫ్ట్వేర్ లేక ఏదైనా ఉద్యోగాలు, ఎవరైనా సంతోషంగా గుండె పైన చెయ్యి వేసుకొని నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉద్యోగం చేస్తున్నాను ఎవరైనా చెప్పుకోగలడా? మనం వీకెండ్స్ కోసం వెయిట్ చేస్తుంటాం. నాలాంటి ఉద్యోగం మా అబ్బాయికి వద్దు, ఆ అబ్బాయిని బాగా చదివించి మంచి ఉద్యోగంలో పెడతాను. ప్రతి ఒక్క తల్లిదండ్రుల మాట ఇది. ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో. రైతులు ఉన్నప్పటి నుంచి నాలాగా మా అబ్బాయి కష్టపడకూడదు, వాడు బాగా చదువుకొని ఈ పొలం పని, మట్టి పని ఇవన్నీ వద్దు, బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అలా అనుకుంటారు. ఎందుకంటే సంతోషాన్ని ఆస్వాదించడానికి కావాల్సినటువంటి సంస్కారం ఉండదు. డబ్బైతే ఉంటుంది, హ్యాపీనెస్ ఉండదు. సో ఇది రెండు జ్యోతిష్యుడైన వాడు రెండిటిని తెలుసుకోవాలి. లేదనుకోండి, మొదట అతను వస్తాడు, నాకు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయండి అని వస్తాడు. మనం ఏదో పరిష్కారం చెప్పామనుకోండి, ఆర్థిక సమస్యలు తీరుతాయి, ఇంకొక సమస్య వస్తుంది. మంచిగా బాగా చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, 5 అంకెలు 6 అంకెలు శాలరీ తీస్తున్నాడు, మంచిగా పెళ్ళయింది. తర్వాత వస్తాడు, భార్య రాచి రంపాన పెడుతోందండి, ఏం చేయమంటారు? అప్పులు అయిపోయిందండి, ఏం చేయమంటారు? అప్పులంతా ఎవరికి వస్తాయండి? సామాన్యులు. వెనకటికైతే పొలంలో పనిచేసే రైతులకు అప్పులు వచ్చేవి. ఇప్పుడు అంబానీ, అదానీ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా అప్పులు ఉన్నాయండి. సో వచ్చే సమస్యలే ఉంటాయి. కానీ మన జ్యోతిష్య దగ్గరికి వచ్చానుకోండి, ఒకేసారి ఒక పరిష్కారం ఇవ్వాలి. ఆ పరిష్కారం ఇంకొక సమస్యకు దారి కాకూడదు. ఎవరో డాక్టర్ ఉన్నాడంట, వెళ్తే అయ్యా జ్వరంగా ఉందండి చూడండి అంట. ఆ అబ్బాయి ఆ యొక్క డాక్టర్ ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు. అతను అడుగుతాడు పేషెంట్, ఇది వేసుకుంటే జ్వరం తగ్గుతుందా అంటాడు. జ్వరం తగ్గదు, పంటి నొప్పి వస్తుంది అంటాడు. పంటి నొప్పి వస్తుందా? ఎందుకు అంటే, నేను పళ్ళ డాక్టర్ని, ఇది వేసుకో, పంటి నొప్పి వస్తుంది, ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చావు అనుకో, నేను దాన్ని క్యూర్ చేస్తాను అన్నట్టు అవుతుంది జ్యోతిష్యుడి పరిస్థితి. సో అందుకే మొత్తం సంతోషంగా, అతను కావాల్సింది కోరుకున్నది రావాలి, సంతోషంగానూ ఉండాలి. ఒకవేళ దుఃఖము వచ్చేటట్టుగా ఉంటే అతను కోరుకున్నది సరి అయినది కాదు, నువ్వు ఈ విధంగా ఆలోచించద్దు, నువ్వు చాలా కష్టాల్లో పడతావని అతనికి చెప్పగలిగేటటువంటి ధైర్యం ఉండాలి. చెప్పాలి. అతను మనసు కోరిక ఏముందండి? మనసు ఏది కావాలంటే అది కోరుకుంటుంది. ఈ ఆధునికమైన యుగంలో చాలా చాలా ఫ్యాంటసీలు ఉంటాయి. కానీ కోరుకున్నవన్నీ జరిగాయి అనుకోండి, సమస్యలు కూడా పెరుగుతాయి. జాతకం చూసి ఇతనికి సమస్యలు వస్తుంది అన్నప్పుడు అతన్ని జాగ్రత్త పడడానికి కావలసినటువంటి ఒక మార్గాన్ని కూడా మనం సూచించాలి, చక్కగా చెప్పాలి. అదే జ్యోతిష్యం అంట. ఏదో వాడు పుణ్యం చూసి నీకు ఇది వస్తుంది, అది వచ్చేస్తుంది అని చెప్పామనుకోండి, తప్పేం లేదు. తద్వారా సమస్యలు కూడా వస్తాయి. ఆ సమస్యలకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం మెళకువలు మళ్ళీ నేర్చుకుందాం. ఇవాళ ఆధిపత్య కారకత్వాల గురించి మనం నేర్చుకుందాం. ఈ ఆధిపత్య కారకత్వం ఏం సూచిస్తుందంటే, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాపములు ఈ జన్మకు ఎంత తీసుకొని వచ్చాం. ప్రతి జన్మలో కొద్దిగా తీసుకొస్తాం కదా పోగొట్టుకోవడానికి పుణ్యపాపాలను. ఈ జన్మలో ఎంత తీసుకొచ్చామని చెప్పేదే ఆధిపత్య కారకత్వాలు. ఈ ఆధిపత్య కారకత్వాలు మనకి ఏ గ్రహానికి ఇది అసైన్ చేయబడింది అని ఎలా తెలుస్తుంది అన్నప్పుడు, మనం దానికి ఇంపార్టెంట్గా లగ్నము అనే ఒక రోల్ ప్లే అవుతుంది. మనకు అన్నిటికన్నా పెద్ద ప్రమాణం ఏది అంటే శని ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళాలంటే 2.5 సంవత్సరం పెడుతుందండి. అదే చాలా ఎక్కువ. దానికన్నా తక్కువ తీసుకున్నాం అనుకోండి, చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి 2.5 రోజు. అదే నక్షత్రం, ఈరోజు ఒక నక్షత్రం, రేపు ఇంకో నక్షత్రం. ఈరోజు అశ్విని, రేపు భరణి, కృత్తిక, పంచాంగం చూస్తే మనకు తెలుస్తుంది. ఒక నక్షత్రం అంటే 24 hours అప్రాక్సిమేట్లీ, కరెక్ట్గా కాదు, 24 hours. ఒక పాదం అంటే, ఒక నక్షత్రానికి 4 పాదాలు కదా, 24/4 6 గంటలు వస్తుంది. ఒక పాదం అంటే 6 గంటలు, అదే హైయెస్ట్ ప్రమాణం. సో 6 గంటల్లో చాలామంది పుడతారండి. ఇంకా మనకి తక్కువ ప్రమాణం కావాలి. అందుకని లగ్నము అని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు. 2 గంటల ప్రమాణము. దానికన్నా తక్కువ ప్రమాణం అంటే ముహూర్తము అని ఉంది, 48 నిమిషాల ప్రమాణము. ఒక 4 అంటే 1 hour, ముహూర్తము అంటే 48 నిమిషాలు.
దాంట్లో ఇంకా మనం వెళ్ళామనుకోండి, నవాంశ ముహూర్త తీసుకున్నామనుకోండి, కేవలం 9 నుంచి 10 నిమిషాలు ఉంటుంది. పుష్కరాంశ తీసుకున్నామంటే 4 నిమిషాలు ఉంటుంది. ఇలా మనం తక్కువ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ గ్రహానికి ఏ గ్రహాలకి ఏ డ్యూటీ వస్తుందని తెలుసుకోవాలంటే లగ్నాన్ని మనం లెక్కించాలి. ఈ లగ్నం అంటే ఏంటి? క్యాల్కులేషన్ పార్ట్కి మనం వెళ్ళట్లేదండి. మనదందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్, సాఫ్ట్వేర్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి చేతితో లగ్నము కానీ చక్రము కానీ వేయడం అనేది ఈ పాఠంలో మనం నేర్పించడం అనేది జరగదు. అది నేర్చుకున్నా కూడా దాంట్లో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. పాతకాలంలో వేదగణితంలో వాడేవాళ్ళు, ఇప్పుడు మనం బీజగణితం వాడుతున్నాం. బీజగణితంలో చేతితో చేస్తే మీకు తప్పులు వస్తాయి. కాబట్టి కంప్యూటరే బాగా చక్కగా చేస్తుంది. పాయింట్ తర్వాత ఒక 10 డిజిట్స్ వరకు క్యాల్కులేట్ చేస్తుంది. మనమైతే 2 డిజిట్స్కి రౌండ్ ఫిగర్ చేసేస్తాం. కాబట్టి క్యాల్కులేషన్ పార్ట్ని మనం టచ్ చేయట్లేదు. మీరు లగ్నము అంటే ఏంటో డెఫినేషన్ మాత్రం నేర్చుకోండి. ఇంకా చాలా ఎక్కువ తలనొప్పి తీసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా డెఫినేషన్ ప్రకారం తీసుకుంటే పూర్వ దిక్కున, తూర్పు దిక్కున ఉదయించేటటువంటి రాశి ఏదైతే ఉంటుందో అదే లగ్నం అవుతుంది. ఒక లగ్నము అంటే 2 గంటల ప్రమాణం అండి. మనకు రోజుకి మనకున్న రాశులెన్ని? 12 రాశులు. ఒక రోజు ప్రమాణం ఎంత? 24 గంటలు. 24 గంటల్లో 12 రాశులు అంటే ఎన్ని వస్తుంది? ఒక లగ్నానికి, ఒక రాశికి 2 గంటలు వస్తుంది. అంటే ఒక రోజుకు 12 లగ్నాలు. మొదటి లగ్నం ఎలా వస్తుంది అనేది మనకు తెలుసుకుంటే సూర్యోదయం నుంచి మనం కౌంట్ చేస్తామండి. ఎందుకంటే సూర్యుడు కనిపిస్తాడు. రాశులు మనం ఇది ఇక్కడి నుంచి ఈ రాశిని మనం గుర్తించడం మన వల్ల కుదరదు. కాబట్టి సూర్యుడు ఏ రాశిలో అయితే ఉంటాడో అది మొదటి లగ్నం అవుతుంది. ఆ సూర్యుడు ఉన్నటువంటి రాశి నుంచి 2 గంటలు యాడ్ చేసుకుంటూ పోయామనుకోండి, వేరు లగ్నాలు వస్తాయి. మనకు అందుకే సూర్యోదయం చాలా ఇంపార్టెంట్. అందుకే డేట్ ఆఫ్ బర్త్తో పాటు టైమ్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్. సూర్యోదయం ఎన్ని గంటలకు? ఆ సూర్యోదయం కూడా మారిపోతూ ఉంటుందండి లొకేషన్ బట్టి. అందుకనే ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగిట్యూడ్, లాటిట్యూడ్, టైమ్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 2 గంటల సమయం ఒక లగ్నం అంటే సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడి నుంచి మనం లెక్కిస్తాము. సూర్యుడు ఉన్న రాశిని లగ్నం అనరండి. ఇంకా సింపుల్గా మీకు వ్యవహారంలో అర్థమయ్యేటప్పుడు చెప్పాలంటే, ఒక బిడ్డ జన్మించినప్పుడు కానీ, జన్మించినప్పుడు తీసుకుందాం. ఒక బిడ్డ జన్మించినప్పుడు తూర్పు దిక్కున చూస్తే భూమికి తాకుతూ ఏ రాశి అయితే ఉంటుందో అది లగ్నం అవుతుంది. అది తెల్లవారి కావచ్చు, రాత్రి కావచ్చు. భూమిని తాకుతూ ఏ రాశి అయితే కనిపిస్తుందో పూర్వ దిక్కులో అదే లగ్నము. అది బిడ్డ పుట్టినప్పుడు కావచ్చు, లేదా ఒక పెళ్లి జరగాలి అనుకోండి, మనం ఏదో పురోహితులు లగ్నం పెడతారు. అంటే ఏంటి? భూమిని తాకుతూ ఆ రాశి వచ్చినప్పుడు ఇక్కడ పెళ్లి జరగాలి. ఆ విధంగా ప్రశ్న వేసినప్పుడు అంతే. మనం ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు భూమిని తాకుతూ ఇప్పుడు ఏ రాశి ఉంది, ఇది కాలాన్ని లెక్కించేటటువంటి ఒక పద్ధతి. సో ఇంత మనకు చాలు లగ్నం అంటే. ఇక అర్థం చేసుకోవాలంటే చూడండి, పిక్చర్లో చూసినట్టు భూమిని తాకుతూ ఏ రాశి అయితే అది తిరుగుతూ ఉంటుందండి. 2 గంటలకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు ఉన్న రాశిని బట్టి మనం 2 గంటలు యాడ్ చేస్తూ వెళ్తాం. ఇది మనకు లెక్కలు సాఫ్ట్వేర్లో అయితే బాగా కరెక్ట్గా చేస్తుంది కాబట్టి మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లగ్నాన్ని గణించాలంటే మీకు ఏమేం కావాలి? పుట్టిన తేదీ కావాలి, పుట్టిన సమయం కావాలి, పుట్టిన ప్లేస్ కావాలి. ఇప్పుడు మనకు ప్లేస్ దొరుకుతుంది ఈజీగా. మీకు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ ఏ హాస్పిటల్లో మన ఇంటి పైన ఇండ్లు పెట్టామనుకోండి, ఆ ప్లేస్కి తగినట్టుగా లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్ కూడా వచ్చేస్తాయి. చాలా యాక్యురేట్గా మీకు సాఫ్ట్వేర్ చేస్తుంది. కాబట్టి అందులో ఏమీ సంశయం, కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక లగ్నాన్ని లెక్కించే పద్ధతి, ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉంటాడు. ఇదంతా మనకి ఇప్పుడు అనవసరం, క్యాల్కులేషన్ పార్ట్. అవన్నీ మనకు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా మీరు డే టు టైం ప్లేస్ ఇచ్చేసారంటే ఏ లగ్నం అని చెప్పేస్తుంది. ఊరికే మనం వ్యర్థంగా దానిపైన క్లాస్ ఎందుకంటే మనం చెప్పేది అప్లైడ్ అస్ట్రాలజీ అండి. మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో దాన్ని మాత్రం నేర్చుకుందాం. అనవసరమైనంత నేర్చుకున్నంత మనకంత సమయాన్ని వృధా చేసుకోవడం వద్దు. ఆ వృధా చేసుకునే సమయంలో జ్యోతిష్యం నేర్చుకొని అనుభవాన్ని వేరే పెంచుకోవడం మంచిది. మనం ప్రెడిక్షన్ పైన చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఇక్కడ భూమిని తాకుతూ చూడండి, మొదట భూమిని తాకుతూ సూర్యోదయాన్ని 6 గంటల నుంచి 8 గంటల వరకు ధనుర్ లగ్నం ఉంది. తర్వాత 8 నుంచి 10 గంటల వరకు మకర లగ్నం అయింది.
తర్వాత కుంభలగ్నం వస్తుంది. ఎన్ని గంటలకు? 10 నుంచి 12 వరకు కుంభలగ్నము. ఈ ఇలిస్ట్రేషన్ మీకు ఇమేజ్ కొద్దిగా అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. కుంభలగ్నం 10 నుంచి 12, మీనలగ్నం 12 నుంచి 2. ఇట్లా నేను అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్ చెప్తున్నానండి. ఈ విధంగా మనం పూర్వ దిక్కులో ఏదైతే రాశి ఉంటుందో దాన్ని బట్టి లగ్నాన్ని గణిస్తాము. ఇది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం విషయానికి వద్దాం. లగ్నం అనేది తెలిసింది అనుకోండి, ఏదో రాశి లగ్నం అవుతుంది 12 రాశుల్లో మనం పుట్టిన సమయాన్ని బట్టి. నెక్స్ట్ ఏంటి? లగ్నం తెలిసింది, నెక్స్ట్ ఏంటి అన్నట్టు విషయానికి వస్తే, ఇక్కడ రాశులు అధిపతులు అనే విషయాన్ని మనం గతంలో నేర్చుకున్నాం. మేష వృశ్చిక రాశులకు కుజుడధిపతి, వృషభ తులా రాశులకు శుక్రుడధిపతి, మిథున కన్యా రాశులకు బుధుడధిపతి, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, సింహరాశ్యాధిపతి సూర్యుడు, ధనుస్సు మీనరాశులకు గురువు, మకర కుంభరాశులకు శని. ఇది నోటికి వచ్చేసేయాలండి. ఇది నోటికి రాలేదనుకోండి, మీరు లగ్నాన్ని ప్రిడిక్ట్ చేయడం, గణించడం అనేది చాలా కష్టమైపోతుంది. ప్రిడిక్షన్ పార్ట్లోకి వెళ్ళేటప్పటికి మనకి ఇవన్నీ నోటికి వచ్చేసేయాలి, ఇప్పుడే వచ్చేసి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, చెప్పే టాపిక్స్ మీకు అర్థం కాదు. ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిడ్డ పుట్టింది అనుకుందాం. ఎప్పుడు పుట్టిందంటే ఆ బిడ్డ పుట్టే సమయానికి పూర్వ దిక్కులో తులారాశి భూమికి టచ్ అవుతూ ఉంది, అంటే తులారాశి ఉదయిస్తూ ఉంది. అది ఫస్ట్ ఉందో తర్వాత ఉందో చివరిలో కొద్ది భాగం ఉందో అది మనకు అనవసరం. ఇప్పుడు తులా లగ్నం అయితే ఉంది. ఏదైతే లగ్నం అవుతుందో దాన్ని మొదటి ఇల్లు అంటాము. దాన్ని లగ్న భావము అని కానీ, మొదటి భావము అని కానీ, లగ్న స్థానము అని కానీ అంటాం. ఇంగ్లీష్లో అయితే అసెండెంట్ అని అంటాం, ఫస్ట్ హౌస్. తర్వాత అక్కడి నుంచి సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ అట్లా కరస్పాండింగ్ వెళ్తూ ఉంటుంది. తులా వచ్చి మొదటి ఇల్లు అయితే, రెండవ ఇల్లు వచ్చి వృశ్చికం అవుతుంది, మూడో ఇల్లు ధనుస్సు, మకరం 4, 5 కుంభం, 6 మీనం, 7 మేషం, 8 వృషభం, మిథునం 9, కర్కాటకం 10, 11 సింహం, 12 కన్య. మామూలుగా రాశి విషయానికి వస్తే మొదటి రాశి మేషరాశి. లగ్నం విషయం కానీ, స్థానము భావం అనే విషయానికి వస్తే, మనము పుట్టినప్పుడు లగ్నం ఏదైతే అవుతుందో అది మొదటి ఇల్లు అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఓనర్ అవుతారు. లగ్నం మారారనుకోండి, ఓనర్ మారిపోతాడు. ఇప్పుడు లగ్నం అనేది ఉంది కదా, ఇక్కడ లగ్నం అనేది ఉన్నప్పుడు లగ్నం అనే ఇంటికి ఓనర్ ఎవరు? శుక్రుడు. సపోజ్ మకర లగ్నంలో పుట్టాడు అనుకోండి, ఓనర్ అవుతారు శని అవుతాడు. అదే మేష లగ్నంలో పుట్టాడు అనుకోండి, ఓనర్ ఎవరు అవుతాడు? కుజుడు అవుతాడు. ఇట్లా గ్రహాలకు అసైన్డ్ డ్యూటీ మారిపోతూ ఉంటుంది. లగ్నాన్ని బట్టి అడిషనల్ డ్యూటీ లేకపోతే అసైన్డ్ డ్యూటీ మారిపోతూ ఉంటుంది. అంటే ఏం సూచిస్తుంది? పుణ్యపాపాలను సూచిస్తుంది. లగ్నం మారిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి యొక్క పుణ్యపాపాలు మారిపోతాయి. కాబట్టి లగ్నము పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకే టైమ్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనం జాతకం చూసి ఏమైనా చెప్పగలం. టైమ్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా లేదనుకోండి, మనం జాతకం ఒట్టి డేట్ ఉందనుకోండి, మనం ఏం చెప్పలేమండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ కర్కాటక లగ్నం అయిందనుకోండి, అది 1వ ఇల్లు అవుతుంది. 2, 3, 4 కరస్పాండింగ్ అన్నీ కూడా మనం ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు లగ్నం ఏదైందనేది చాలా ప్రధానము. లగ్నం తర్వాత 2వ ఇల్లు ఏమవుతుంది? 3వ ఇంటికి ఓనర్ ఎవరు? 4వ ఇంటికి ఓనర్ ఎవరు? ఇక్కడ ఏమవుతుందంటే, కారకత్వాల విషయానికి తీసుకున్నట్టయితే ఒక్కొక్క గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉన్నాయండి. సూర్యుడు అన్నారనుకోండి, తండ్రికి, నేత్రానికి, ఆత్మకారకుడు ఇలా వస్తాయి. శుక్రుడు తీసుకున్నాను అనుకోండి, కళత్రకారకుడు, వాహనానికి కారకుడు, సౌఖ్యానికి కారకుడు, కామానికి కారకుడు. ఇవన్నీ కూడా మనం గత వారం పాఠంలో నేర్చుకున్నాం. అక్కడ గ్రహాలకే డైరెక్ట్గా కారకత్వాలు ఇస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే భావాలకు కారకత్వం ఇస్తారు. 1వ ఇల్లు ఏం సూచిస్తుంది, 2వ ఇల్లు ఏం సూచిస్తుంది, ఇది భావము అంటాం. భావము లేకపోతే స్థానము అంటాం. ఒక్కొక్క ఇంటికి కొన్ని డ్యూటీస్ అసైన్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటికి ఎవరైతే ఓనర్ అవుతాడో అతడు దాన్ని ఆర్గనైజ్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. అతడు ఆ విషయానికి కారకుడు. లేకపోతే గత జన్మలో పుణ్యాన్ని ఆ గ్రహము సూచిస్తోంది అని అర్థము. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా నేర్చుకున్నాం. 1వ ఇల్లు ఏం సూచిస్తుంది? 1వ ఇంటిని మనము లగ్న భావము అంటాము, లేకపోతే లగ్న స్థానము అంటాం. ఆంగ్లంలో అసెండెంట్ అంటాం. ఈ లగ్న స్థానం అనేది ఏమి సూచిస్తుంది అనే విషయానికి వచ్చినట్టయితే, లగ్నం అనేది నేను
మొదట నేను అంటే ఏంటో అవన్నీ కూడా లగ్నమే సూచిస్తాం. నేను అంటే ఏమి? నా శరీరం అనేది నేను, నా మనస్సు అనేది నేను, నా బుద్ధి అనేది నేను, నా వ్యక్తిత్వం అనేది నేను, నా ఆరోగ్యము, నా నా రూపము, నా పుణ్యము, ఇవన్నీ కూడా నాకు సంబంధించింది. నాకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లగ్నము కిందికి వస్తాయి. మనస్సు అనేది కారకుడు చంద్రుడు. కానీ పుణ్యం విషయంలోకి వస్తే మనస్సు అనుకున్నట్టు జరగాలంటే కొద్దిగా పుణ్యం కావాలి కదా, దానికి లగ్న భావము కారకుడవుతాడు. ఒక్కొక్క విషయానికి ఇద్దరు ఉంటారండి, ఒకడు సహజ కారకుడు, ఒకరు ఆధిపత్య కారకుడు. ఇద్దరిని మనం చూడాల్సి వస్తుంది. సహజ కారకుడు అంతరంగంలోని విషయాలను సూచిస్తాడు, ఆధిపత్య కారకతుడు బయట ఉన్న విషయాలను సూచిస్తాడు, అంటే పూర్వపుణ్యాన్ని పాపాన్ని సూచిస్తాడు. సో లగ్నము అంటే ఫిజికల్ బాడీ, లగ్నము అంటే రూపము, శరీరం ఎలా ఉంది, వాడి మనస్సు ఎలా ఉంది, బయట నుంచి చూస్తే మనస్సు ఎలా ఉంది, అతని క్యారెక్టర్ ఏంటి, అతని ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, అతని యొక్క అదృష్టం ఏంటి, ఇవన్నీ కూడా లగ్నము అనే ఇల్లు సూచిస్తుంది. ఈ లగ్న అధిపతి ఎవరైతే అవుతాడో అతని యొక్క బలాన్ని బట్టి పుణ్యము ఎంత ఉంది, బలం ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుసుకోవచ్చు. లగ్నం తర్వాత రెండవ ఇల్లు ఏం సూచిస్తుంది? నేను తర్వాత నా కుటుంబం, నేను తర్వాత నా డబ్బు. రెండవ ఇల్లు కుటుంబాన్ని సూచిస్తుంది. డబ్బు అంటే ఏంటి? మూవబుల్ ప్రాపర్టీ అండి. క్యాష్ కావచ్చు, బంగారం కావచ్చు. మళ్ళీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాదు, ఇల్లు, వాకిలి, ఇవన్నీ కావు. ఇమీడియట్లీ లిక్విడ్ క్యాష్ ఏ విధంగా ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, ఆ విషయాలను సూచించాలంటే రెండవ ఇంటిని చూస్తాము. అదేవిధంగా మాట తీరు, ఒక వ్యక్తి మాట తీరు ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క వాక్కుకారుడు ద్వితీయ స్థానం నుంచి చూస్తాం. కళ్ళ గురించి ఏమైనా తెలుసుకోవాలి, కళ్ళు బయట బాహ్యంగా కళ్ళు బాగా పనిచేస్తున్నాయా, కళ్ళకి ఏమైనా రోగాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, అవి చూడాలంటే రెండవ ఇంటిని చూస్తాం. మారకము అంటాం శాస్త్రంలో, ట్రాన్స్ఫర్మేషన్, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి జంప్ చేయడం, దాన్ని మన భాషలో మనం మరణము అంటాం, డెత్. ఆ విషయాన్ని రెండవ ఇంటికి అసైన్ చేయడం జరుగుతుంది. ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 5వ తరగతి వరకు అండి, ఆ విద్య రెండవ ఇంటికే వస్తుంది. సో ఈ విషయాలు ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, వీటికి సంబంధించిన పుణ్యం ఎలా ఉంది అన్నట్టు తీసుకున్నట్టయితే ఆ యొక్క రెండవ ఇంటికి అధిపతి ఎవరవుతారో అతని యొక్క బలాన్ని మనం లెక్కించి ఆ విషయాల గురించి వాళ్ళకు చెబుతాము. అవన్నీ మనం ప్రెడిక్షన్లో మనం నేర్చుకుందాం. మొదట రెండవ ఇల్లు ఏం సూచిస్తుందో తెలుసుకోవాలి కదా. తర్వాత మూడవ ఇల్లు అండి. మూడవ ఇంటిని మనం కనిష్ట భ్రాతృస్థానము అంటాం. అంటే తమ్ముడు లేకపోతే చెల్లెమ్మ, అన్న అక్క కాదండి, తమ్ముడు చెల్లెలు, ఈ విషయాన్ని కనిష్ట భ్రాతృస్థానము అంటాం. వీటి గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలంటే మూడవ ఇంటిని చూస్తాం. తర్వాత ధైర్యము, ఇక శరీరంలో ఒక అవయవాల విషయానికి వస్తే చెవులు, మనిషి యొక్క కోపం ప్రదర్శించడం అని జరుగుతుంది కదా. లోపలి కోపం వేరే, బయట కోపం వేరే. బయటి కోపాన్ని సూచించేది మూడవ ఇల్లు, లోపలి కోపాన్ని సూచించేది కుజుడు. అహంకారము, ఉపాయము, మిత్రుడు, వీటి గురించి తెలుసుకోవాలనుకోండి మూడవ ఇంటిని చూస్తాము. ఇందులో మనకు కావాల్సినవి ఎక్కువ ఉండదు. ఇక నాలుగవ ఇల్లు చాలా ఇంపార్టెంట్ హౌస్, అందరూ కోరుకునే హౌస్ ఇది. దీన్ని సుఖస్థానము అంటాం. కంఫర్ట్ కావాలంటే ఏం చేయాలి? చిన్నపిల్లాడికి కంఫర్ట్ ఎవరు? తల్లి. పెద్దవాళ్ళు ఏమనుకోండి, ఒక కాలేజ్ ఏజ్కి వచ్చామనుకోండి, కంఫర్ట్ ఏంటి? వాహనం. కొద్దిగా పెళ్ళయింది, స్థిరపడ్డామనుకోండి, కంఫర్ట్ ఏంటి? గృహము. కొద్దిగా వయసు అయింది, పిల్లలు వచ్చారు, కంఫర్ట్ ఏంటి? స్థిరాస్తి. అదేవిధంగా దీంతో పాటుగా వ్యవసాయము, పశువృద్ధి, బంధువులు, ఫేస్, ముఖము, కూపము, బావి, ఇవన్నీ కూడా నాలుగవ ఇంటికి సంబంధించింది. మనిషి కంఫర్ట్గా ఉండాలంటే ఏం కావాలి? పుణ్యం కావాలి. పుణ్యంలో 2 రకాల పుణ్యాలు ఉన్నాయండి. ఒకటి ఫల ఆపేక్ష సహితము, ఫలాన్ని కోరుకొని చేసే కర్మలు వల్ల వచ్చేటటువంటి అవుట్కమ్. ఇంకొకటి మనం ఎలాంటి ఫలాన్ని కోరుకోం కానీ కర్మలు చేస్తాం, మంచి పనులు చేస్తాం కానీ ఎలాంటి కోరుకోం. రోడ్డు పైన వెళ్తున్నాం అనుకోండి, ఒక ముసలావిడ ఉంటుంది, అయ్యా కొద్దిగా ఈ గంప నా నెత్తిపైన ఎత్తు ఉంటుంది. మనం ఏమైనా ఆలోచిస్తామా?
ఇది ఎత్తి ఈమెకి సహాయం చేయడం వల్ల నాకు ఎలాంటి పుణ్యం వస్తుంది, దానివల్ల నాకేం కలుగుతుంది, నాకేమైనా బెనిఫిట్స్, ఏం ఆలోచించాం. ఒక మానవతా దృక్పథంతో దాన్ని తీసి ఆమె తలపైన పెడతాం. ఇలాంటివి చాలా చేస్తాయి. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఎలాంటి కోరిక లేకుండా మనం మంచి పనులు చేసినట్టయితే దాన్ని ఫలాపేక్ష రహితము అంటాం. అది ఒక క్వాలిటీ ఉంటుంది. సహితము అనే దానికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఈ 4వ ఇల్లు వచ్చి గత జన్మలో మనం కొన్ని కోరుకుని చేస్తామండి. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాం, ఎందుకు? అందరూ బాగుండాలని చేస్తాం. కోరిక ఏంటి? అందరూ బాగుండాలి. బాగుండాలంటే ఏంటి? ధన కనక వస్తు వాహనాదులతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, డబ్బుకు డబ్బు, పెళ్ళికి పెళ్ళి, వివాహాన్ని తర్వాత పిల్లలకి పిల్లలు, ఏం కోరుకుంటే అవన్నీ కావాలి అనే కోరికతో చేస్తాం. ఇక సంధ్యావందనం చేస్తాం. సంధ్యావందనంలో కోరుకోవడానికి ఏముంది? ఏం లేదు. నా సంస్కారం వృద్ధి చెందాలి, ఇది నా కర్తవ్యము, సంధ్యావందనం చేయడం నా కర్తవ్యము. గుడికి వెళ్ళామనుకోండి, దేవుడికి నమస్కరించుకోవాలనుకుంటే కొన్ని కోరికలు వస్తాయండి. కొన్నిటికి ఏం కోరుకోం మనం. అలాంటి వాటికి వచ్చే పుణ్యమే, క్వాలిటీనే వేరేగా ఉంటుంది. ఆ రెండు కూడా మీకు జ్యోతిష్యంలో దేనికి సంబంధించిన పుణ్యం అని తెలిసిపోతుందండి. ఇక్కడ 4వ ఇల్లు వచ్చి గత జన్మలో మనం చేసేటటువంటి కర్మలలో కోరుకొని మనమే మన ఇంట్రెస్ట్తో, ఉత్సాహంతో చేసినటువంటి పుణ్యాలకు వచ్చినటువంటి అవుట్కమ్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది. కంఫర్ట్ ఉంటుందండి. మనకి ఈ పుణ్యం ఉందనుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. తల్లి అనేది చాలా కంఫర్ట్గా పిల్లవాడిని చూసుకుంటుంది. ఎడ్యుకేషన్ అండి మెయిన్, లౌకిక విద్య. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? 5వ తరగతి వరకేమో 2వ ఇల్లు. ఇది దగ్గర మీకు డిగ్రీ వరకు వస్తుందండి. డిగ్రీ వరకు మీకు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉందని చూడాలంటే ఖచ్చితంగా లౌకిక విద్యను 4వ ఇల్లు చూడాలి. ఎవరైనా వచ్చి మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదండి అంటే పుణ్యం ఉందా లేదా అని చూడాలంటే 4వ ఇల్లు చూడాలి. అంటే చదువుకోవడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయని చూస్తాం, బుద్ధి ఉందా లేదని మళ్ళీ చూస్తాం. కానీ అవకాశాలు కూడా ఉండాలి కదా. బడి ఉండాలి, టీచర్ ఉండాలి, పిల్లలు వీడికి సహకరించాలి. అలా కాకుండా ఎప్పుడు స్కూల్ ఏంట్రా, గేమ్లు ఆడదాంరా, ఒకప్పుడైతే ఆటలు ఆడదామంటాం, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ కూర్చోవడం. సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి 4వ ఇల్లు కానీ బాగా లేకపోతే. సో 4వ ఇంటికి సంబంధించిన పుణ్యము, విద్యకు సంబంధించిన పుణ్యము 4వ ఇంటి సూచిస్తుంది. అదేవిధంగా వాహన సౌఖ్యం కావాలి, నాకు ఒక మంచి వెహికల్ కావాలి, యోగం ఉందా అంటే 4వ ఇల్లు చూడాలి. ఫిక్స్డ్ ప్రాపర్టీస్, స్థిరాస్తి, ఇల్లుకు సంబంధించి, లేకపోతే ఒక ఏదో కొద్దిగా స్థలము, దానికి సంబంధించి కూడా 4వ ఇల్లు సూచిస్తుంది. ఏదైనా వ్యవసాయం చేయాలన్నా, పశువులను పెంచాలన్నా, బంధువులకు సంబంధించిన సహకారం కావాలంటే, మనకు 1,00,000 రూపాయలు అప్పు కావాలి, బంధువులు ఇవ్వాలనుకోండి, 4వ ఇల్లు బాగుండాలి. ఇక అవయవాల విషయానికి వస్తే ముఖం అనేది 4వ ఇల్లు సూచిస్తుంది. ఇతనికి ఎలాంటి అమ్మాయి వస్తుంది అనేది 4వ ఇల్లు సూచిస్తుంది. సో ఈ విధంగా మనం 4వ ఇంటిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే 4వ ఇల్లు ఎందుకు, వేరే ఇల్లు ఎందుకు కాదు అన్న విషయానికి వస్తే, ఎడ్యుకేషన్ యొక్క మోటో ఏదైతే ఉంటుందో ఆ మోటోను బట్టి ఇల్లు మారుతాయి. ఒకప్పుడైతే మనకు లౌకికమైనటువంటి ఎడ్యుకేషన్ లేదండి. అప్పుడు కులవృత్తులు ఉండేవండి. కులవృత్తుల కిందకి వచ్చేవి, లేకపోతే వైదిక విద్య అంటాం. అవన్నీ కూడా వీటి కిందకి రావు. దాన్ని ఏం చేస్తాం? చదువుకోవడం దేనికోసమైతే అవుతుందో ఆ ఇంటిని చూడాలి అని ఉంటుంది. ఇప్పుడు 5వ తరగతి పిల్లవాడి వరకు అతను ఏం చేస్తాడు? చదువుకుంటూ ఉంటాడు. మెయిన్ మోటో ఏంటి? అమ్మా నాన్నతో కుటుంబంతో చక్కగా ఆటలాడుకుంటూ ఉండడం, అంతే. ఇంకా వాడికి ఏం గురి ఉండదు. ఆ ఎడ్యుకేషన్ వరకు అతను ఇంటిని కోరుకుంటాడు కాబట్టి కుటుంబ స్థానాన్ని చూస్తాము. కుటుంబం బాగుందనుకోండి, ఇవన్నీ చక్కగా ఉంటాయి. తర్వాత కొద్దిగా చదువుకోవాలని ఊహ తెలిసిన తర్వాత 6వ తరగతి నుంచో 7వ తరగతి నుంచో మనం ఎందుకోసం చదువుతున్నామని తెలుస్తుంది. మీకు 6, 7 తరగతులు కొద్దిగా బుద్ధి బాగా వికసిస్తుందండి. అప్పుడు ఎందుకోసం చదువుకుంటున్నాం? మనం బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే కోరుకున్న కంఫర్ట్స్ అన్నీ వస్తాయి. మన గురి ఏంటి? కంఫర్ట్స్. ఉద్యోగం ఎందుకు చేస్తాం? డబ్బు కోసమేగా. డబ్బు ఎందుకు? కంఫర్ట్స్ కోసమేగా. లౌకికమైనటువంటి విద్యకు యొక్క మోటో ఏంటి, ఇంటెన్షన్ ఏంటి అంటే కంఫర్ట్స్. కాబట్టి 4వ ఇల్లును చూస్తాం. 4వ ఇల్లు అనేది సుఖస్థానం కాబట్టి మనం చదువుకునే చదువంతా కూడా సుఖం కోసం కాబట్టి 4వ ఇంటిని చూడాలి.
మెజారిటీ ఇప్పుడు మనం చదివేదంతా అవే. చాలామంది నేను నా లైఫ్ గోల్ అండి, నేను లైఫ్లో స్థిరపడాలండి, నా కెరీర్ అండి, అన్నీ దేనికోసం? డబ్బు సంపాదించడానికేగా. నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నానంటే ఏదో బాగుండదు, ఏదో వీడు డబ్బు పిచ్చోడని అనుకుంటాడని చాలా కొద్దిగా మేకప్ వేసి నా కెరీర్ అండి అంటాడు. నా కెరీర్ అండి, నా లైఫ్ యాంబిషన్ అండి. ఏంటి? ఉద్యోగం ఉద్యోగం దేనికి? సేవ చేయడానికే కాదుగా, సంపాదించడానికే. కాబట్టి సుఖము అంట. ఇంకొంతమంది స్పెషలైజేషన్స్ చేస్తారండి. అది ఎందుకు అంటే ఇంటెలిజెన్స్ పెంచుకోవడానికి. డబ్బు సంపాదించడం ఒకటే కాకుండా కొద్దిగా ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ పెరిగిందనుకోండి, నలుగురు మనల్ని గౌరవిస్తారు. అలాంటివి చదవాలంటే వేరే ఇల్లు చూస్తాం. హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 5వ ఇంటిని చూస్తాం. అక్కడ డబ్బు కూడా ఇంపార్టెంట్, కానీ ప్రయారిటీ దేనికంటే నేను బాగా చదివాను నలుగురు గుర్తించాలి. అక్కడ 5వ ఇంటిని చూస్తాం. ఇక పిహెచ్డి చేయడం చాలా ఎక్కువ. ఎవ్వరూ చేయంది నేను చెయ్యాలి. ఇప్పుడున్నటువంటి పిహెచ్డీలు ఎవరు చేయంది కాదండి, కాపీ కొట్టడం అంట. మీరు ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి కాపీ కొట్టావనుకోండి, దాన్ని ప్లాగియారిజం అంటారు. మిమ్మల్ని డీబార్ చేసేస్తారు, నువ్వు అన్నట్లు చూసి కాపీ కొట్టావని. పిహెచ్డీ అలా కాదండి. మీరు 10 మంది దగ్గర కాపీ కొట్టారనుకోండి, మీకు పిహెచ్డీ పట్టా ఇస్తారు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ కాపీయింగ్. ఓకే. సో కానీ ఈ పిహెచ్డీలు ఇప్పుడు డెఫినేషన్ మారిపోయిందండి. ఒక 10 మంది రాసినటువంటి బుక్కుల్లోంచి అన్నీ ఒక్కొక్క వాక్యం తీసి మీరు ఒక పుస్తకాన్ని సబ్మిట్ చేస్తే మీకు పిహెచ్డి అనే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. డబ్బు ఇవ్వాలనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకి డబ్బు వస్తుంది కాబట్టి సర్టిఫికేట్ ఇస్తారు. అంతేకాని ఎవ్వరూ సాధించనిది మనం సాధించాలంటే చాలా కష్టపడాలండి. ఎంత కష్టపడాలంటే లైఫ్నే మనం పణంగా పెట్టాలి. చాలా కష్టాలు ఉంటాయి. అలా చేయాలి అంటే 8వ ఇల్లు, పిహెచ్డి లాంటివి, రీసెర్చ్ లాంటివి చేయాలంటే మన జీవిత కాలం అంతా కోల్పోతామండి. దానికే మనం డెడికేటెడ్ అయిపోవాలి. అలాంటి చదువును సూచించే ఇల్లు ఏదంటే 8వ ఇల్లు. లౌకిక జీవనం మొత్తం పోతుంది, కానీ మీరు అనుకున్నది సాధించడం అనేది జరుగుతుంది. ఇక పారమార్థిక విద్యలో బుద్ధితో పెద్ద పని ఉండదు. ఇదంతా కూడా మనం చదువుకునేదంతా కూడా ఇంటెలెక్చువల్ కంపోజిషన్, కన్క్లూజన్ అంటాం. కానీ ఆధ్యాత్మిక విద్యకు ఇంట్యూషనల్ ఫ్లాష్ కావాలి. కాబట్టి దానికి 9వ ఇంటిని చూస్తాం. అక్కడ బుద్ధితో ఎక్కువ పని ఉండదు. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? 5 ప్రశ్నలు ఇచ్చి ఏవైనా 2 ప్రశ్నలకు సమాధానం రాయండి అంట. కానీ వేద విద్యలో అలా ఉండదు. ఒక మంత్రం ఉందనుకోండి, మొత్తం చెప్పాల్సిందే. పురుష సూక్తం చెప్పాలి అనుకోండి, ఏదైనా పురుష సూక్తంలో ఏదైనా 2 లైన్లు రాయి చెప్పండి అని చెప్పరు. పురుషోక్తి చెప్పవయ్యా అంట. సహస్రాశీర్ష పురుష సహస్రాక్ష సహస్రాభాసభూ విశ్వతార్త్వా ఇలా చెప్పుకుంటూ పోవాలి. యజుర్వేదం అయితే సహస్రాశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఇంకా మీరు వెళ్ళారనుకోండి, మళ్ళీ దానికి డీకోడింగ్, పదము, క్రమము, జటము, గణము ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్ ఏం లేవు. వాళ్ళు చెప్పింది చెప్పాల్సిందే. ఇక్కడ మన బుద్ధితో పెద్దగా పని ఉండదు, బైహార్ట్ చేస్తాం మనం. సో ఇవన్నీ కూడా 9వ ఇంటికి వస్తాయి. ఇలాగా కాలక్రమేణా చదువు యొక్క మోటో మారుతుండడం చేత హౌసెస్ కూడా మారుతాయండి. ప్రస్తుతానికి మన చదువులు, ఒకప్పుడు చదువులు దేనికోసం ఉన్నాయి? విద్య అంటే ఏదైతే తెలీదో దాన్ని తెలుసుకోవడానికి విద్య అనేవాళ్ళు. ఇప్పుడు విద్య ఏంటి? ఏది చదివితే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చో దాన్ని విద్య అంటాం. దాన్ని అందుకే 5వ ఇంటి నుంచి తీసి 4వ ఇంట్లో పెట్టాము ఇప్పుడు. ఎందుకంటే మోటో ఏంటి? సుఖం. కాబట్టి సుఖం యోగం ఉంటే ఆటోమేటిక్గా వాడు చదువు వస్తుంది. దాన్ని సంపాదించడానికి కావాల్సినంత చదువు వస్తుంది. కాబట్టి దీన్ని 4వ ఇంట్లో పెట్టడం జరిగింది. ఒకప్పుడు 5వ ఇంటినే చూసేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఆ మనుషుల యొక్క కోరికలు, అవసరాలన్నీ మారిపోయాయి కాబట్టి 4వ ఇల్లును చూడాల్సి వస్తుంది. ఇలా మారుతూ ఉంటుంది. కాలక్రమేణా మనిషి యొక్క కోరికలు, అవసరాలు, మార్పులు వచ్చేటప్పటికి అన్నీ మారుతూ వస్తాయి. సో ఇది 4వ ఇంటికి సంబంధించి. ఇంకా చాలా ఉన్నాయి. ఈ 4వ స్థానాన్ని పూర్వ పుణ్యస్థానము అంటాం. ఇందులో ముఖ్యంగా మనం చూసేది ఏంటి? విద్య, ఉద్యోగం, వివాహం, సంతానంలో విద్యకు చాలా ప్రాధాన్యం ఉంది. కాబట్టి ఆ విద్య అనేది 4వ ఇంట్లో చూస్తాము. ఇంటికి సంబంధించి ఎవరైనా క్వశ్చన్ వేసారనుకో, నాకు ఇల్లు యోగం ఉందా అండి, నేను ఇల్లు కడతానా, నేను కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నాం, ఏదో ఒక స్థలం కొనాలనుకుంటున్నాం, కొనచ్చా కాదా, అవన్నీ 4వ ఇంటినే చూస్తాం. వాహనాన్ని కొనమంటారా, నాకు వాహన యోగం ఉందా,
ఎప్పుడు కొనమంటారు, ఎలాంటి వాహనం కొనమంటారు, నాకు కలిసి వస్తుందా, ఇలాంటి ప్రశ్నలు వేశారనుకోండి 4వ ఇంటినే చూడాలి. అగ్రికల్చర్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ అడిగారనుకోండి 4వ ఇంటినే చూస్తాము. సో హౌస్ ఆఫ్ కంఫర్ట్, నేను లైఫ్లో బాగా స్థిరపడతానా అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అంటే కంఫర్ట్గా ఉంటానా అని అడిగితే 4వ ఇల్లు బాగుండాలి. ఇది పూర్వ పుణ్యస్థానము, గుర్తుపెట్టుకోండి. లగ్నంలో మీకు సంబంధించింది మాత్రమే ఉంటుంది, మీ మనస్సు, మీ బుద్ధి, మీ శరీరము. అక్కడ మీరంతా కాంప్రమైజ్ అవ్వచ్చు. నా మనసుకు నచ్చకపోయినా పర్లేదు, అయినా నాకు ఉండాలి. ఎవరు తిట్టినా పర్లేదండి, నాకు ఉండాలి. నాకు డబ్బు ఉండాలి, ఆ డబ్బుతో నా సుఖపడతానో లేదో వేరే విషయం, కానీ డబ్బు అయితే ఉండాలి. అన్నీ ఉంటుంది. పాపం 60 ఏళ్ల వరకు బాగా కష్టపడి అన్ని రోగాలు తెచ్చుకొని 60 సంవత్సరాల తర్వాత షుగరు, బీపీ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నేను ఈజీ చైర్ పైన కూర్చొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అన్ని శరీరంలో అన్ని అవయవాలు పాడైపోయి ఉంటాయి అప్పటికి, ఇంకేం సంతోషం ఉంటుంది. కానీ డబ్బు కావాలి. కాబట్టి లగ్నానికి ఎవరు ప్రాధాన్యత ఇవ్వరు. ఆరోగ్యం కోసమో, నా మనసు సంతోషంగా ఎప్పుడూ ఉండాలి, నా బుద్ధి చాలా పరిశుద్ధంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, అలా బతకాలని ఎవరు కోరుకోవట్లేదు. అది ఎప్పుడు వస్తుంది? ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఇంద్రియాలు అన్నీ మన మాట వినకపోతే అప్పుడు ఆరోగ్యం పైన మనకు గుర్తొస్తుంది. ఎప్పుడైతే షుగర్ వచ్చింది అనే సిమ్టమ్స్ కనిపించిందో అన్ని యూట్యూబ్లో అన్నీ చూడడం, ఒకరేమో రైస్ మానేయమంటారు, ఇంకోటి మానేయమంటారు, ఉదయంలో 10 కిలోమీటర్లు నడవమంటాడు, ఇంకోరు మీరు ఏం నడవకపోయినా పర్లేదు మేము ఇచ్చే పౌడర్ వేసుకోమంటాడు. అవన్నీ స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి. చిన్నప్పటి నుంచే మన లైఫ్ స్టైల్ కానీ కరెక్ట్గా ఉన్నట్టయితే ఎందుకంటే మనం చూడండి, మన తాత ముత్తాతలు వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా షుగరు బీపీని చూడనే లేదు. మనం ఎందుకు చూస్తున్నాం? ఒకప్పుడు తిండే లేదు కాబట్టి వాళ్ళకి షుగరు బీపీ రాలేదు. మనకిప్పుడు ఆహారం ఎక్కువ ఉంది, కష్టం తగ్గిపోయింది కాబట్టి ఆ కష్టాన్ని మనం లోపల ఉన్నటువంటి క్యాలరీస్ని ఎలా జీర్ణించుకోవాలి? ఎక్కడ ఉపయోగించట్లేదు కదా, అదే మనకు షుగర్ బీపీగా మారుతుంది. సో డాక్టర్లు ఎవరు అది చెప్పరు, మీరు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, అవన్నీ మీరు ఏం కావాలంటే తినండి, టాబ్లెట్ వేసుకోండి. వాడికి వ్యాపారం కావాలంతే, మన సౌఖ్యం వాడికి ఎందుకు? మనం ఎప్పుడూ రోగిగా ఉంటే వాళ్ళ జీవితంలో స్థిరపడడం అనేది జరుగుతుంది. ఏదైనా డాక్టర్ ఇచ్చినటువంటి ఆ టాబ్లెట్తో తగ్గిపోయింది అనుకోండి, వాడి బిజినెస్ మళ్ళీ ఏంటి? డాక్టర్ 1 కోటి రూపాయలు 1.5 కోటి అండి ఎంబీబీఎస్ చేయాలంటే, 1.5 కోటి ఎంబీబీఎస్ చేసి వాడు సోషల్ సర్వీస్ చేయాలంటే ఎట్లాగా? కుదరదు కదా. ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి. కాబట్టి లగ్నంలో పెద్దగా చూడడానికి ఏం లేదు. ఒకవేళ చూసినా కూడా ఇప్పటి కాలంలో జనాలు ఎవరు కూడా దాన్ని ఇష్టపడరు. ఇక 2వ ఇంట్లో ఏముంది? ఫ్యామిలీ అనేది ఎప్పుడు వస్తుంది? పెళ్లి విషయంలో వస్తుంది. మా అమ్మాయి పెళ్లి చేసి పంపిస్తున్నామండి, అత్త వాళ్ళ ఇంటి బాగా చూసుకుంటారా, మా అమ్మ నాన్న బాగున్నారా, లేకపోతే పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళ ఇంట్లో లైఫ్ స్టైల్ పిల్లలకి సహకారం ఇస్తున్నారా, ఇలాంటి విషయానికి వస్తాయి. ఇంకేం లేదు. లేకపోతే డబ్బు, నేనేమైనా సేవ్ చేసుకోవాలన్నా చేతితో డబ్బే నిలబడటం లేదండి, అప్పుడు 2వ ఇల్లు చూడాలి. ఇక 3వ ఇంట్లో చూడడానికి ఏమీ లేదు. చెల్లెల గురించి, తమ్ముడు గురించి, మన గురించే మనం చూసుకోవట్లేదు, ఇంకా వాళ్ళ గురించి మనం ఏం చూస్తాం? సందర్భాన్ని బట్టి ఆ ప్రశ్నలు ఏమైనా ఉంటే చూస్తాం. మా చెల్లెల్ని మాకు సహకరిస్తుందా, మా తమ్ముడు నన్ను చూసుకుంటాడా, వాడి ద్వారా నాకు ఏమైనా లభిస్తుందా, అలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు అరాకొర వస్తాయి, దాన్ని చూసుకో. 4వ ఇంటి సంబంధించి అన్ని ప్రశ్నలు వస్తాయి. మొదట విద్య, మా అబ్బాయికి చదువు వస్తుందా అండి, నాకు ఇల్లు కట్టే యోగం ఉందా, వాహనం కొనమంటారా, ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి 4వ ఇల్లు పూర్వ పుణ్యస్థానము, ఇది చూడాల్సిందే. కాబట్టి దీన్ని మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సుఖస్థానము, విద్యాస్థానము అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది చాలా ఇంపార్టెంట్ హౌస్. ఇది పూర్వజన్మ పుణ్యాన్ని సూచిస్తుంది. గత జన్మలో మన చదువు ద్వారా నలుగురికి ఉపయోగపడి ఉంటే ఈ జన్మలో మనకు చదువుకోవడానికి కావలసిన పుణ్యం ఉంటుంది. మన చదువు వల్ల ఎవరికి ఉపయోగము లేకపోతే వచ్చే జన్మలో 4వ ఇల్లు బలహీనంగా ఉండే సమయంలోనే మనం పుట్టడం జరుగుతుంది. ఏ జ్యోతిష్యులు ఇలా ఊహించరు. ఎందుకంటే ఇలా చెప్పారనుకోండి, మీ దగ్గరికి ఎవరు రారు మళ్ళీ జాతకం చూయించుకోవడానికి. ఎందుకంటే డబ్బు ఇవ్వరు, ఆయన భయపెడతాడండి ఆయన. కాబట్టి సత్యం ఇది, యథార్థం ఇది. మనకు విద్య బాగానే ఉండాలంటే దానికి సంబంధించిన పుణ్యం గత జన్మలో ఉండాలి. చేసుకున్నామో లేదో ఇప్పుడేం లేదు కదా. అట్లీస్ట్ వచ్చే జన్మలో అయినా మంచి చదువు రావాలంటే మన చదువుల ద్వారా నలుగురికి ఉపయోగం ఉండాలి. మనం చదువుకున్న విషయాన్ని నలుగురితో పంచుకొని నువ్వు కూడా బాగా రాయి, అందరితోనూ సహకరించుకుంటూ వెళ్తే వచ్చే జన్మలో కూడా చదువు బాగా వస్తుందండి. లేకపోతే దానికి సంబంధించిన పుణ్యమే జనరేట్ అవ్వదు. పుణ్యం జనరేట్ కాకపోతే ఏమవుతుంది? వచ్చే జన్మలో 4వ ఇంటికి సంబంధించిన అధిపతి చాలా వీక్గా ఉండే టైంలోనే పుడతాం.
బ్రహ్మదేవుడు ఎన్కోడ్ చేస్తాడు, జ్యోతిష్యుడు డీకోడ్ చేస్తాడు, అంతే తేడా అండి. ఇతను ఏ విధంగా ఎప్పుడు పుట్టాలని బ్రహ్మదేవుడు ఆలోచిస్తాడు. జ్యోతిష్యుడు ఏం చేస్తాడు, ఈ సమయంలో పుట్టాడు కాబట్టి వీడికి ఏ విధంగా ఉంటుంది అని డీకోడ్ చేస్తాడు. తేడా ఏమీ ఉండదు. సో ఈ విధంగా 4వ ఇంటిని మనం చెప్పుకోవచ్చు. ఇంకా 5వ ఇల్లు, 6 ఇలా 12 ఇళ్ళు ఉన్నాయండి. వచ్చే తరగతిలో దాని గురించి మరింత మనము డీప్గా నేర్చుకుందాం. ఇది బేసిక్స్ కాబట్టి మీరు చక్కగా అర్థం చేసుకున్నారనుకోండి, ఎక్కువగా పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదు. అర్థం కాలేదనుకోండి, పుస్తకాలు కావాలి. పుస్తకాలు చూసి మీరు బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేసి ఏ గ్రహం ఏ ఇంట్లో ఉంటే ఇలా అవుతుందని మీరు చెప్పారు. అదే తత్వం అర్థం చేసుకున్నారనుకోండి, మీరు ఎక్కువ తలలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైతే చాలు. ఎందుకు ఈ ఇంటిని చూస్తున్నాం, ఈ ఇంటినే ఎందుకు చూడాలి, ఈ గ్రహమే ఎందుకు చూడాలి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. 4వ ఇంటికి సంబంధించిన గ్రహం విద్యను ఎట్లా సూచిస్తుంది. సో ఇక్కడ మనం విద్యాకారకుడు, 4వ ఇంటి విద్యకు సంబంధించిన పుణ్యపాపాలను సూచించేది 4వ ఇంటి అధిపతి నేర్చుకున్నాం. అది ప్రాక్టికల్గా ఎలా అప్లై అవుతుందని వచ్చేటటువంటి తరగతుల్లో దాని గురించి మనం మీకు ఇక్కడి నుంచి ప్రెడిక్షన్ వరకు చాలా ఈజీగా సులభంగా అర్థమయ్యే విధంగానే చెబుతాను. కొద్దిగా గమనించి ఏకాగ్రతతో నేర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, అర్థం కాదు, పుస్తకాల్లో మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టం, టీడీఎస్ జాబ్. దీనికన్నా ఇది చాలా ఈజీ. కాబట్టి సాధ్యమైనంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే మీరు నలుగురిని గైడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మీకే అర్థం కాలేదనుకోండి, ఇంకా చెప్పేవాడికి ఎవరికైనా చెప్పారనుకోండి, వాడికి ఏం అర్థం అవుతుంది చెప్పండి, చాలా కష్టం. కాబట్టి ఇది ఇవాల్టి పాఠం. మళ్ళీ వచ్చే వారం ఆదివారం రోజు మిగిలిన 5వ స్థానం నుంచి 12వ స్థానం వరకు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక్కొక్కదాన్ని చెప్పుకుంటూ వెళ్దాం. మనిషికి కావాల్సింది ఏంటి అనేది కూడా మనం చాలా ఎక్కడైతే మనిషికి చాలా ఇంపార్టెంటో, ఇప్పటి కాలంలో ఎక్కువ ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో అవన్నీ కొద్దిగా ఎక్కువగా టచ్ చేస్తూ మనం ముందుకెళ్దాం. సో ఇది ఇవాల్టి పాఠం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు. నమో నమః.